హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు వైఎస్‌టిఆర్ వ్లాగ్స్. సో, ఈరోజు నెల్లూరు ఫేమస్ చేపల పులుసయితే ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఫిష్‌నయితే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో, పల్చగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇందులో కొన్ని ఫ్రై కోసం తీశాను. కొన్ని పులుసు కోసం అయితే తీసుకున్నాను. సో, ఇందులోకైతే నేను కర్రీలోకైతే కొన్ని పీసెస్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్‌ని, 2 టొమాటోస్‌ని ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. పచ్చిమిర్చినైతే ఈ విధంగా హాఫ్‌గా అయితే కట్ చేసుకోవాలి. 3-4. ఆ తర్వాత చింతపండునైతే కడిగి నానబెట్టుకోవాలి ముందుగానే. సో, ఎంత బాగా నానితే అంత జ్యూస్ అనేది మనకి బాగా వస్తుంది. ఆ తర్వాత 1 స్మాల్ బౌల్ ఆఫ్ కోకోనట్ పేస్ట్ అనేది తీసుకోవాలి. సో, దీనివల్ల మనకి చిక్కగా వస్తుంది కూర. పోపు కోసం కొంచెం కరివేపాకు, ఆవాలు, జీరా తీసుకోవాలి. ఆ తర్వాత మ్యాంగోనైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. చేపల పులుసుకి ఈ టైప్ ఆఫ్ బౌల్‌ని యూజ్ చేస్తే మంచిది. ఎందుకంటే చేపల పీసెస్ అనేవి విరగకుండా ఉంటాయి. సో, అందరూ చేపల పులుసుకి ఈ టైప్ ఆఫ్ బౌల్‌ని యూజ్ చేయడం మంచిదని నా అభిప్రాయము. ఆ తర్వాత పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కరివేపాకు, ఆవాలు, జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి చిటపటలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్‌లోకొచ్చేంత వరకు మనమైతే రోస్ట్ చేస్తూ ఉండాలి. ఆనియన్స్ అనేవి లైట్‌గా గోల్డెన్ కలర్‌లోకైతే వస్తున్నాయి చూడండి. సో, ఈ విధంగా గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాత పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి గోల్డెన్ కలర్‌లోకొచ్చేసాయి. నెక్స్ట్ టొమాటోస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్న 2 టొమాటోస్‌ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ అవి కూడా స్మాష్ అయ్యేంత వరకైతే మనము కలుపుకోవాలి. టొమాటో, ఆనియన్ పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా కారం 3 టేబుల్ స్పూన్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా స్పైసీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేపల పులుసు కారంగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేశాను. సో, ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం పేస్ట్ ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్ తీసుకున్నాం కదా! సో, ఆ 1 కప్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకొని, ఈ విధంగా అయితే కలుపుకొని, పచ్చివాసన పోయేంత వరకైతే మనము రోస్ట్ చేసుకోవాలి. సో, నేను ఈ కొబ్బరి బౌల్‌లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే మసాలా మాడిపోకుండా కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల అది బాగా ఉడుకుతుంది కాబట్టి, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి, అది బాగా పచ్చివాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే పైన మనకి ఆయిల్ వచ్చేస్తుంది. సో, ఆయిల్ వచ్చేసిందంటే ఈ విధంగా మనకి మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయినట్టు. నెక్స్ట్ చింతపండు రసాన్ని తీసైతే మనము ఇందులో వేసుకోవాలి. సాల్ట్ అనేది తగినంతగా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకుంటే లాస్ట్‌లో మళ్ళీ టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది. ఓకేనా? ఒకసారి మళ్ళీ కలుపుకొని వాటర్ అనేది ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 మినిట్ వరకు మూత అనేది పెట్టేసి మనము సిమ్‌లో పెట్టాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయిపోవాలి. పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఉండనిచ్చి, మనకి కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పులుసుకి ఎంత వాటర్ అయితే మనకు కావాలో, ఎందుకంటే నేను ఇక్కడ ఒక చేపని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను. సో, ఎక్కువ చేపలు యూజ్ చేస్తే ఎక్కువ పులుసు కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూతని ఈ విధంగా పెట్టేసి బాగా మరగనివ్వాలి. సో, పులుసనేది చూడండి మనకి రెడీ అవుతూ ఉంది. సో, పులుసనేది బాగా ఉడుకుతున్నప్పుడు మనము ఒక పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఇదే మెయిన్‌లీ చేపల పులుసుకి టేస్ట్‌నిచ్చే పౌడరు. నేను పక్కన మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇది ఏ విధంగా చేయాలో. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పున్నాను. చేపల పులుసుకి ఈ ఇంగ్రీడియెంట్ యూజ్ చేయడం వల్ల చాలా బాగొస్తుంది చేపల పులుసనేది టేస్ట్. సో, అదే నేనిక్కడ వాడుతున్నాను. నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేసున్నాను కాబట్టి నేను యూజ్ చేశాను. ఆ తర్వాత చేప ముక్కలనన్నిటిని పులుసులోకైతే వేసేసి, పులుసునైతే బాగా మరగనివ్వాలి. చేపల పులుసు ఉడికేటప్పుడు ఎప్పుడు గంటెనైతే యూజ్ చేయకూడదు. ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. ఎందుకంటే గంటెని యూజ్ చేయడం వల్ల మనకి చేపలనేవి ముక్కలుగా విరిగిపోతాయి. కాబట్టి కాసేపు మూతనేది పెట్టేసి పక్కన పెట్టేసాము. సో, కర్రీ అనేది బాగా ప్రిపేర్ అయిపోయింది. రెడీ అయిపోయింది. నెక్స్ట్ మామిడికాయలు లాస్ట్ ఒక 5 మినిట్స్ ఉందనంగా కూర పెట్టేయాలి. సో, చూడండి
మామిడికాయలు కూడా రెడీ అయిపోయాయి, ఉడికిపోయాయి బాగా. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, వేడి వేడిగా గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో నెల్లూరు స్టైల్, నా స్టైల్ చేపల పులుసు ఇది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.